రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలో 5 అభ్యర్థులు, ఏపీలో 5 నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 20న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇవాల్టితో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ముగిసింది. దీంతో అభ్యర్థులు హుటాహుటిన వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ముఖ్య నేతలతో కలిసి వచ్చి అందజేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక కీలక ఘట్టం ముగిసినట్లయింది. ఏపీలో 5, తెలంగాణలో 5 చొప్పున మొత్తం 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో జరగనున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన తరపున నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ, బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇప్పటికే నాగబాబు నామినేషన్ వేగా మిగిలిన అభ్యర్థులు కూడా ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో నామినేషన్ వేసేశారు. పొత్తులో భాగంగా 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలో దిగారు. ఇక మిగిలిన 3 స్థానాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకు కేటాయించగా 1 స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది. నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అయితే విపక్షం నుంచి పోటీ లేనందున అందరు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 3 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. పొత్తులో భాగంగా సిపిఐకి 1 స్థానాన్ని కేటాయించింది. సిపిఐ తరఫున నెల్లికంటి సత్యం బరిలోకి దిగారు. వీరంతా ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తన అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ను ఖరారు చేయగా ఆయన సైతం ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఐదు స్థానాలకు 5 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేల సంతకాలతో నామినేషన్లు దాఖలు చేశారు. 3 ఇండిపెండెంట్లు ఒక్కో ఎమ్మెల్యే సంతకం లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. అనంతరం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి నామినేషన్లను తిరస్కరిస్తారు. 13న నామినేషన్ల గడువు ఉపసంహరణకు సంబంధించి ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరెవరు బరిలో ఉన్నారో చూసి అభ్యర్థులంతా ఏకగ్రీవమైనట్లయితే అధికారి ఈ మేరకు ప్రకటన చేయబోతుంది ఈసీ. నేను కౌన్సిల్లో సభ్యుడిగా ప్రవేశించడం, దాన్ని కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం, నిజంగా నేను పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి ఇప్పటికీ సరైన దశ ఏర్పడేటువంటి పరిస్థితి మనకి 24-29 మధ్యలో ప్రభుత్వం చేపడుతున్న అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సత్య గారు వివరంగా చెప్పారు. ఆ కార్యక్రమాలు అలానే కేంద్రం ఎల్లవేళలా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల
ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది బాధ్యత. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం. ఆ దృష్ట్యా ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలని, సీఎం గారు అడిగినటువంటి అంశాలని, అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశాలని కేంద్రం ఎల్లవేళలా అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు. కేంద్రం రెండోసారి నేను కౌన్సిల్లో సభ్యుడిగా ప్రవేశించడం, దాన్ని కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం, నిజంగా నేను పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, నామినేషన్ల ఘట్టం పూర్తయింది కదా, మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి? రైట్ రాజశేఖర్, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. అయితే రేపు ఈ వచ్చినటువంటి 5 నామినేషన్లు, ఇప్పటి వరకు 5 నామినేషన్లు రిటర్నింగ్ అధికారి అనుకున్నారు. అయితే 5 ఖాళీలకు సంబంధించి 5 నామినేషన్లే దాఖలైనట్లు మనకు సమాచారం అంతా ఉంది. అయితే వీటిని రేపు పరిశీలన చేస్తారు. ఆ తర్వాత ఈ నెల 13వ తేదీన ఉపసంహరణ గడువు ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీన అంటే ఉన్నటువంటి ఖాళీలకు మించి అదనంగా నామినేషన్లు దాఖలైతే గనక ఈ నెల 20వ తేదీన పోలింగ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 5 ఖాళీలకు సంబంధించి 5 నామినేషన్లే దాఖలయ్యాయి. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు దక్కనుండగా అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐకి ఒక స్థానం కేటాయించింది. సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి, అలాగే అద్దంకి దయాకర్, మరోవైపు శంకర్ నాయకులు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, అలాగే సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం యాదవ్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహలతో పాటు అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ నామినేషన్లను బలపరిచిన ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు సిపిఐ అభ్యర్థులను బలపరిచినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రతిపక్షానికి సంబంధించి వారికి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ చారికి ఈ యొక్క అవకాశం బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నాయకత్వం కల్పించింది. ఆ దాసోజు శ్రవణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కూడా దాసోజు శ్రవణ్ ను బలపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు ఈ నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత స్క్రూటినీ ఉంటుంది రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు. ఆ తర్వాత ఈ యొక్క ఉపసంహరణ గడువు ఈ నెల 13వ తేదీన ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క అదనంగా ఏ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోతే గనక ఏకగ్రీవంగా ఈ యొక్క 5 ఎమ్మెల్సీలను కూడా ప్రకటించేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. అయితే అన్ని రాజకీయ పార్టీల నుంచి దాదాపుగా అటు నల్గొండ నుంచి 4 అభ్యర్థులకు వివిధ పార్టీల నుంచి అవకాశం దక్కింది. దాసోజు శ్రవణ్ చారి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత, అటు అద్దంకి దయాకర్ తుంగతుర్తి నియోజకవర్గానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి నేత, అలాగే నెల్లికంటి సత్యం సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన మిర్యాలగూడ వాసి. వారితో పాటుగానే శంకర్ నాయక్ కూడా నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మిగతా నాయకురాలు అటు మాజీ ఎంపీ విజయశాంతి వరంగల్ వాసిగా, ఏటూరు నాగారం వాసిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా మరోవైపు మరో సామాజిక వర్గంగా మనం చూసుకున్నాం. బీసీ సామాజిక వర్గంగా దాదాపు 3కి అవకాశం దక్కింది. నెల్లికంటి సత్యంకు, విజయశాంతికి, అలాగే దాసోజు శ్రవణ్. 3 బీసీ నాయకులు చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు.
మరోవైపు నల్గొండ నుంచి అత్యధికంగా 4 అభ్యర్థులు కూడా ఈ పెద్దల సభలో అడుగు పెట్టబోతా ఉన్నారు రాజశేఖర్. ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ.